ప్రభునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి మరియు యూట్యూబ్ ద్వారా జీవనది టెలివిజన్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియపరుస్తున్నాం. ఈరోజు మనము మన వాక్య పఠనాన్ని కంటిన్యూ చేస్తున్నాము. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక దాని యొక్క 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం దాదాపు 2 రోజులుగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు అదే వచనం నుంచి చదవడానికి ధ్యానించడానికి నేను ప్రభునందు ఆశించుచున్నాను గనుక మనం 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. మనం నిన్న రాత్రి మనం ధ్యానించి ముగించినది, ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. మనం ఏది చేసినా ప్రభువుకు మహిమ కలగాలి. నాకు ఘనత రావడానికి నేను చేసే దానిలో రిజల్ట్ ఉండదు, అది కొంచెం మాత్రమే ప్రయోజనం. కానీ దేవునికి మహిమ కావాలి అని నేను ఆశించినట్లయితే నేను నన్ను తగ్గించుకుంటా. నా పబ్లిసిటీ కాదు ముఖ్యం, ప్రభుని నామానికి మహిమ కలగాలి అనేటువంటి విషయంలో నేను శ్రద్ధ కలిగి నా కీర్తనలైనా నా ప్రార్థనలైనా అది దేవునికి మహిమార్థంగా ఉండడానికి నేను ప్రయత్నించుట ద్వారా వినువారికి లేక అది చూచువారికి ఆనందకరంగా ప్రభువును వారు కూడా మహిమపరచినట్లు అది కారణమవుతుంది. దేవుని మహిమపరిచిన కొంతమంది భక్తులను గురించి మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. మొదటి దినవృత్తాంత పుస్తకం 29వ అధ్యాయం దాని 11వ వచనంలో మనం ఈ విధంగా చూస్తున్నాం. యెహోవా భూమి ఆకాశములయందుండు సమస్తమును నీ వశము. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఇక్కడ దావీదు మహారాజు దేవుని మహిమపరచుచున్నటువంటి ఒక సందర్భం ఇది. ఆయన అంటున్నాడు, భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశమై ఉన్నది. మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నది. మనం చెప్పుచున్న మాటలలో కానీ మనం చేయుచున్న క్రియలలో కానీ ప్రభువుకు మహిమ కలగడానికి మనం ప్రయత్నించినట్లయితే మన జీవితం ద్వారా ప్రభు మహిమపరచబడతాడు. ఆయన మనం చేయుచున్న కార్యములే అందు సంతోషించుచున్నప్పుడు దాని రిజల్ట్ మనకు శుభకరంగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అక్కడి నుంచి మనం 12వ వచనం చూసినట్లయితే, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. ఆయన మహారాజు అయి ఉండి కూడా దేవునికి ఘనత ప్రభావ మహిమలు చెల్లిస్తూ సమస్తం నీ వశమై ఉన్నది, అన్నిటికీ కారణభూతుడు నీవు గనక ప్రభువా నీకే మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని ప్రభు నామాన్ని ఆయన మహిమపరుస్తున్నాడు. దాని కిందికి ఉన్న వచనాలు మనం చదివినట్లయితే 14వ వచనంలో, ఈ ప్రకారం మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకు ఉండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన గదా. కాబట్టి తన జనమును బట్టి కానీ తన సైన్య బలమును బట్టి కానీ తన పరాక్రమమును బట్టి కానీ తనకున్న ధనమును బట్టి కానీ తనకున్న నైపుణ్యతలను బట్టి కానీ ఆయన ఏమాత్రం ఘనత పొందడానికి ప్రయత్నం చేయడం లేదు. దేవా సమస్తము నీకే చెందును, సమస్తానికి కారకుడు నీవే అని దేవుని మహిమపరచుచున్నట్లు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం దాని 3వ వచనం కూడా మనం చదువుదామండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇక్కడ మనం చూసినట్లయితే
యెషయా ప్రవక్త ఉజియా రాజు చనిపోయిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండునటువంటి ఒక దర్శనం అతడు చూచాడు. ఆ దర్శనములో ఆయన చూచినప్పుడు ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాఫులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండి. వారు కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఇప్పుడు వరకు యెషయా ప్రవక్త ఈ ఉజియా రాజు తన అతని బంధుత్వమును బట్టి ధైర్యంగా ప్రవచించుకుంటూ పోయేటువంటి వాడు. ఎవరిని చూడకుండా ఆయన అందరి మీద అనేసేటువంటి వాడు. ఇప్పుడు అతడు చనిపోయాడు. తనకు ఆశ్రయం లేదు, వెనక ధైర్యం లేదు, బలం లేదు. ఇప్పుడు మాట్లాడడానికి ఆయన శక్తి లేనివాడిగా దర్శనమందు దేవుని మహిమను, ఆయన సింహాసనమును చూచాడు. దేవుణ్ణి చూచి ఆయన అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాణ్ణి. మాత్రమే కాదు, నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచి తిని అని అనుకొంటిని. అప్పుడు 6వ వచనంలో ఉన్న మాట మనం చూస్తున్నాం. అప్పుడు సరాఫులలో ఒకడు తాను బలిపీఠము మీది నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా భయము లేనివాడిగా ప్రవచనాలు చెప్పుకుంటూ తిరుగుచున్న కాలంలో ఆయనకు బలమిచ్చి బ్యాక్ బోన్గా నిలబడిన రాజు మరణించినప్పుడు తను ఆందోళన చెందాడు. ఆందోళన చెంది నిరాశతో ఉన్నటువంటి ఆయన దర్శనమందు సైన్యములకు అధిపతియగు యెహోవాను చూచాడు. ఆ దేవుని ఎదుట సిరాఫులు 6 రెక్కలు గలవారు దేవుని ఆరాధించుచున్నటువంటి విషయం, దేవుని మహిమపరచుచున్నటువంటి విషయం ఆయన చూచినందుకు అతడు అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాణ్ణి. అయ్యో, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నేను నివసించుచున్నాను. అప్పుడు ఒక దూత వచ్చి ఒక నిప్పు తీసుకొని, బలిపీఠము నుంచి ఒక నిప్పు తీసుకొని ఆయన నాలుకకు తాకగా అతడు శుద్ధి పొందాడు. ఇక్కడ మనం ఈ దినాలలో ఇతరులను విమర్శించుచున్నటువంటి మనం స్వయం మనలని ఒకసారి పరీక్షించుకోవడం మంచిది. అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నటువంటి మనం ఇతరులను విమర్శించుచున్నాం, ఇతరుల మీద వేలు చూపట్టుచున్నాం, ఇతరులను మనం నిలదీస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు పైన ఉండి మనల్ని చూచుచున్నాడు గనక దేవుణ్ణి ఘనపరచు బిడ్డలుగా ఉందాం, స్వయం తగ్గించుకుందాం. నేనే పాటి వాణ్ణి ప్రభువా, నీ కృప ఎదుట నా కుటుంబం ఏంటి, నేను ఎటువంటి వాణ్ణి, నన్ను కరుణించి ఈ గొప్ప కృప నాకు చూపినందుకు నీకు వందనాలు అని చెప్పి దేవుని స్తుతించగలిగితే మీ కుటుంబం అద్భుతంగా ఆశీర్వదింపబడు. దేవుడు మమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. లేకపోతే మీ ఓవర్ యాక్షన్స్ అన్నీ అది మీకు రివర్స్ కొట్టే ప్రసక్తి ఉంటుంది అనేది కొంచెం జ్ఞాపకం పెట్టుకుంటే మీకు మంచిది. కొద్దిగా మనం జ్ఞాపకం కలిగి జ్ఞానముతో మనం ముందుకు నడిస్తే మనం ఒట్టోళం అనేది ఒప్పుకొని దేవుని ఎదుట ఆయన అప్పగించిన కార్యాలు నమ్మకంగా చేసుకుంటూ ముందుకు వెళితే
తగిన సమయంలో తగిన ఆశీర్వాదం ఇచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 31వ వచనం చదువుదామండి. మూగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును జనసమూహం చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. ఇక్కడ మనం చూస్తూ ఉన్న మూగవారు మాట్లాడుచున్నారు, అంగహీనులు బాగుపడుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, గుడ్డివారు చూచుచున్నారు. ఇవన్నీ జనసమూహం చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచరి. మనం చేయుచున్న పరిచర్య ద్వారా ప్రజలు దేవుని మహిమపరచాలి. మనం చేయుచున్న క్రియల ద్వారా దేవునికి ఘనత కలగాలి. మనం మాట్లాడుచున్న మాటల ద్వారా ప్రజలు ఆశీర్వదింపబడాలి. అల్టిమేట్లీ మనం దేవుని మహిమపరచు వారిగా ఉండవలసినటువంటి అవసరత ఉంది. ఘనతా ప్రభావములన్నీ నాకే కావాలి అని మనం ఆశించినట్లయితే మనం పొరపడుతున్నాము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనుషుల చప్పట్లు అది ఒక్కరోజు మ్యాక్సిమం 2 రోజులే ఉంటాయి. మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు. వేరొకరి కొరకు వాళ్ళు చప్పట్లు కొడతారు. నిన్నెందుకు జ్ఞాపకం పెట్టుకుంటారు? కాబట్టి మనుషుల చప్పట్ల కొరకు మనం చేసే ప్రయత్నములు మానేసి దేవుని అభినందనల కొరకు మనం ప్రయత్నించడానికి మనం సిద్ధపడినట్లయితే అది మనకు ఆశీర్వాదంగా ఉండను. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 21వ వచనం చదువుదామండి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచు ఉండిరి. అది మనకు కావాలి. గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. ఇప్పుడు న్యాయపీఠం ఎదుట నిలబడినటువంటి వీరిని శిక్షించడానికి న్యాయాధిపతికే ధైర్యం రావడం లేదు. ఎందుకని? ప్రజలందరూ వారు దేవుని మహిమపరుస్తున్నారు, వారు చేసిన కార్యమును గూర్చి వారు అప్రిషియేట్ చేస్తున్నారు. గనక వీరిని ఇప్పుడు శిక్షిస్తే అది ఉల్టా అవుతుంది. కొన్నిసార్లు కొన్ని తీర్పులు కొందరు తీర్స్తే అది భయంకరమైన రివర్స్ అవుతుంది. మనం ఇప్పుడు అమెరికా దేశంలో చూస్తున్నాం. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఒక యవనస్తుని మెడ నొక్కి ఆయనను చంపేశాడు. ఎందుకు? వైట్ హౌస్ వరకు కూడా ప్రతిషేధ ర్యాలీ, ధర్నాలు, వారు మొత్తం దేశాన్నే తగలబెట్టి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ లూట్ చేసి భయంకరమైన పరిస్థితి ఇప్పుడు అక్కడ జరుగుతుంది. ఒక వారం రోజులుగా ఒకవైపు కరోనా తినేస్తుంది మనుషులను, రెండో వైపు ప్రజలే ఆందోళనకారులుగా మారి ప్రజలకు అన్యాయం చేస్తూ నష్టం చేస్తున్నటువంటి స్థితి. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం చేయుచున్న కార్యాలన్నిటికీ దేవునికి మహిమ చెల్లించు వారిగా ఉండాలి. ఒక్క వ్యక్తికి కూడా మనం కీడు కలుగజేయొద్దు, ఒక్క వ్యక్తికి కూడా నష్టం కలుగజేయొద్దు. వీలైతే సహాయం చేయండి, వీలు లేకపోతే మౌనంగా ఉండండి. మనము కొన్నిసార్లు చేసేటువంటి ప్రయత్నములు రివర్స్ అవుతే ఏం జరుగుతుందో తెలుసా? అది మనకే భయంకరమైన నష్టాన్ని కలుగజేస్తుంది. ఎవరైతే చంపాడో ఆ పోలీస్ ఆఫీసర్ డిస్మిస్ చేయబడ్డాడు, జైలు పాలయ్యాడు. ఆయనకు తోడుగా నిలబడిన మరి 3-4 కూడా సస్పెండ్ చేశారు. ఇంకా వారికి కూడా జైలు శిక్ష ఉంటుంది. ఆ దేశంలో నాకు తెలిసి జైలు శిక్ష 35 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఉంది. అంటే ఒకసారి జైలుకు పోతే ఇక బయటికి వచ్చేది ఉండనే ఉండదు, అంతే. అటువంటి ఒక సిచ్యువేషన్ వాళ్ళు అడిగి తెచ్చుకున్నారు. అతడు చెప్తున్నాడు, నాకు శ్వాస ఆడతలేదు, నేను చచ్చిపోతా, అయ్యో నన్ను రక్షించండి, కాపాడండి అని అంటున్నారు. కానీ ఒత్తి చంపిండు. ఇప్పుడు చూడండి, ఉద్యోగం పోయింది, ఫ్యామిలీని చూడడానికి కుదరదు, పిల్లలతో కాసేపు సమయం గడపడానికి కుదరదు, జైలు పాలై జీవితకాలం అంతా జైల్లో ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. కాబట్టి మనం కొంచెం మనల్ని తగ్గించుకుందామండి. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిద్దామండి. మనం చేయుచున్న కార్యములన్నీ ద్వారా దేవుడు మహిమ పొందినట్లు మనం ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదామండి. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైన వారిని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, పరలోకమందున్న 24 మంది పెద్దలు వారి సింహాసనము నుంచి లేచి
అసలు సింహాసనములో ఉన్న వాని ఎదుట సాగిలపడి వారు సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. నీవే యోగ్యుడవు, నీవే యోగ్యుడవు, ఘనతా ప్రభావ మహిమ పొందుటకు అర్హుడవు నీవే అని చెప్పుకొని వారి కిరీటములు సింహాసనం ఎదుట వేసినారు. ఆ గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయన సన్నిధానంలో దీన మనస్సు కలిగి ఉంటే ఆయుష్ పొడిగిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, అద్భుతములు చేస్తాడు, అన్ని విధాలుగా ఆయన మనల్ని ఆదరించి గొప్ప చేస్తాడు. కనుక మనం, ప్రభువా నేనే పాటి వాణ్ణి, నన్ను ఇంతాక నడిపించిన నీ కృప కొరకు వందనం అని చెప్పి ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. ఇక్కడ చూడండి, వారందరూ కూడా సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకిని మా రక్షణకర్త రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలు అందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఘనతా ప్రభావ మహిమకు యోగ్యుడు దేవుడే. ఆయనకు మనం దాన్ని చెల్లించామనుకోండి, అద్భుతమైన ఆశీర్వాదములు మనం పొందగలం. 15వ అధ్యాయం దాని 4వ వచనం చదువుదామండి. వారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రం పవిత్రుడవు. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఇక్కడ చివరిగా జరగబోచున్న విషయాన్ని దర్శనమందు చూచిన యోహాను వాటిని చక్కగా రాశాడు. వారు దేవునితో అంటున్నారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనది, ఆశ్చర్యమైనది. యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులను ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచూ ఉంటుంది. వారందరూ కూడా దేవుని గణపరచారు. కనుక మన జీవితంలో కూడా దేవుని గణపరచుట ద్వారా మనం ఆశీర్వదింపబడతాం. దేవుని కృపా సమృద్ధి ధారాళంగా మనం పొందడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనము 19వ అధ్యాయం దాని 1వ వచనం కూడా చదువుదాం. అటు తర్వాత బహు జనుల శబ్దము వండి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు ఘన మన ప్రభు దేవునికే చెల్లును. ఇక్కడ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును అని ఒక గొప్ప స్వరం పరలోకమందు వినబడినది. భూమి అందు కూడా మనం అదే చెబుదామండి. అక్కడికి పోయినాకనే చెప్దామని అందుకు ఇప్పుడే చెబుదాం. సమస్త ఘనత ప్రభావ మహిమలు నా ప్రభువుకే చెందును. నాకేమీ మహిమ వద్దు, నాకేమీ ఘనత వద్దు. మనం దేవుని కృపలో ముందుకు సాగడానికి మనల్ని మనం సమర్పిద్దాం. ఇక్కడ మనం దేవుని మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. మన జీవితం ప్రభువుకు మహిమార్థంగా ఉండి ఆయన చిత్తం నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో మనం సమర్పిద్దాం. మనం దేవుని స్తుతి చెల్లించవలసిన వారం. 1 పేతురు గ్రంథం మన మూల వాక్యం మరొకసారి మనం చదువుదాం. 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. సో దేవుణ్ణి మహిమపరచటానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఎన్ని రకాలుగా దేవుని మహిమపరచవచ్చు. మన స్తుతుల ద్వారా దేవుని మహిమపరచవచ్చు. మన చేతిలో ఉన్న వాయిద్యముల ద్వారా దేవుని మహిమపరచవచ్చు. సర్వజనులు సర్వలోకములో
నుండి దేవుని మహిమపరచునోడు. మనం కూడా మన ఊరిలో ఉండి దేవుని మహిమపరచడం ఎంత మంచిది. 9వ కీర్తన 11వ వచనం చదువుదామండి. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి. అది ఆయనను మహిమపరచడమే. మనం ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేసిన వారమైతే ప్రభువును మహిమపరిచేవారం. మనం ఆయన పేరట కీర్తనలు పాడి ప్రభును స్తుతిస్తే మనం ఆయనను మహిమపరిచేవారు. 33వ కీర్తన 2వ వచనం. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వర మండలములతో ఆయనను కీర్తించుడి. దేవుని మనం సితారాతో స్తుతించవచ్చు. మన చేతి వేర్లతో చప్పట్లతో దేవుని స్తుతించవచ్చు. 10 తంతుల సితార. మనం దేవుని సన్నిధిలో దేవుని మహిమపరిచి ఆనందించు బిడ్డలుగా ఉండాలి. సమస్త ఘనతకు అర్హుడు ఆయనే. నన్ను ఏర్పరచుకున్న నా దేవుడు స్తుతింపబడిన గాక అని ప్రభువును మహిమపరచాలి. 67వ కీర్తన 3వ వచనం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదనున్న జనములను ఏలెదవు. ఇక్కడ భూమి మీద ఉన్న జనులందరినీ ఏలుచున్నవాడవు నీవు అని నేను గుర్తించి నేను నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక అని ఆయన దేవుని మహిమపరచుచున్నాడు కీర్తనకారుడు. కనుక మనం కూడా ఆ గుంపులో కూడి దేవుని మహిమపరచడానికి మన జీవితాన్ని మనం సమర్పిద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం చదువుదామండి. ప్రభావం గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురుగాక. ప్రభావం గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక. ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురం చేయుదురుగాక. ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురం చేయుదురుగాక. ఇక్కడ దేవుని మహిమపరచడానికి ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నారు. దేవుడు స్తుతికి ఆరాధనకు యోగ్యుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం దాని 15వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదు. దేవునికి స్తుతియాగం చెల్లించు బిడ్డలు జిహ్వా ఫలం తన పెదవుల ద్వారా అర్పించు స్తోత్రముల ద్వారా దేవునికి మహిమ చెల్లించాలని కోరుచున్నారు. ఒక్క వచనం కూడా చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మనము ఎందుకు దేవుని స్తుతించాలి? ఆయన మనం చీకటిలో ఉన్నప్పుడు మనల్ని చీకటిలోని నుంచి మనని వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం మనం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. దేవుని కోసం మనల్ని ప్రత్యేకించారు. మనకి ఇంకేమీ ఉద్దేశం లేదు, ప్రభువును గణపరచడమే. మనం అందుకోసం పిలువబడిన వారమే. కనుక ఏది జరిగినా ప్రభువును మహిమపరచడానికి తగినటువంటి మనస్సు, సిద్ధ మనస్సు కలిగిన వారిగా ప్రభు సన్నిధిలో ఉందాం. ఈ మాటల చేత దేవుడు మనల్ని ధారాళంగా ఆశీర్వదించిన గాక. తల్లు వంచుదామండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి నీ సన్నిధి, నీ కృప మాకు దయచేసినందుకు స్తోత్రం. నీ ద్వారా, నీ సన్నిధి ద్వారా మేము నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. నిన్ను ఘనపరచబిడ్డలుగా ఉండడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, నీ సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని, మీ సన్నిధానంలో నమ్మకమైన బిడ్డలుగా మేము వాడబడడానికి కృప చూపమని. ప్రభువా, ఈ రోజు విన్న వాక్యం మా జీవితంలో అది బహుబలంగా పనిచేసినట్లు నిన్ను మాత్రం స్తుతించు బిడ్డలుగా, నిన్ను మాత్రం గణపరచు వారిగా మేము ఉండుటకు సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సందేశం ఈ జీవితంలో ప్రయోజనకరమైందని మేము నమ్ముచున్నాం. మా చిరునామా జీవనది రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. మీ యొక్క ప్రార్థనా అవసరతలు, మీ అభిప్రాయాలు మాకు తెలియపరచండి. స్క్రీన్లో కనిపిస్తున్న ఫోన్ నంబర్లో దేవుడు మమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు మీ యొక్క సహకారం చూపించగలరు. దేవుడు అందరినీ ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ.